అందరికీ నమస్తే అండి. మద్యం బాటిల్ 99 రూపాయలకే ఇస్తాము అని ప్రభుత్వం చెప్తోంది. అసలు 99 రూపాయల లెక్క ఏంటి అనేది ఒక డౌట్. అలాగే మద్యం ధరలు తగ్గించడం వలన ప్రభుత్వం ఆదాయం కోల్పోతుంది కదా. ఇప్పటికే ఈ ప్రభుత్వం ఎక్కువగా హామీలు ఇచ్చింది, ప్లస్ ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మద్యం తాకట్టు పెట్టి భవిష్యత్తులో రాబోతున్న మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి గత ప్రభుత్వం 13,000 కోట్లు అప్పు చేసింది. సో ఇన్ని అడ్డతెగల మధ్య, ఇన్ని ఈ చిక్కుల మధ్య, అడ్డంకుల మధ్య ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం వల్ల ప్రభుత్వానికి ఏంటి నష్టం? అసలు 99 రూపాయలు క్వార్టర్ ఇస్తామని ఎలా చెప్తున్నారు? ఎంఆర్పీలు ఎవరు నిర్ణయిస్తారు? ఇవన్నీ కూడా డౌట్లు. సింపుల్గా ఈ వీడియోలో ఒక 4 మినిట్స్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. కంటెంట్ నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్త వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సరే, యాక్చువల్లీ ఇప్పుడు చీప్ లిక్కర్ రేటు ఇప్పుడు మీన్స్ గత వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా ఉన్న రేటు చీప్ లిక్కర్ స్టార్టింగ్ 150 రూపాయలు క్వార్టర్, అంటే ఫుల్ 600 రూపాయలు. ఆ తర్వాత ఇంకా ఆస్త క్వాలిటీకి వెళ్తే, అంటే చీప్ లిక్కర్ కంటే కొంచెం మంచి క్వాలిటీ, అంటే మ్యాన్సన్ హౌస్ లాంటిదో, లేదంటే రాయల్ గ్రీను, లేదా 8PM లాంటిదో, ఇంపీరియర్ బ్రూ లాంటి క్వాలిటీకి వెళ్తే క్వార్టర్ 220 రూపాయల నుంచి 250 ఉంటుంది. మేబీ 200-250 మధ్యలో ఉంటాయి ఇవన్నీ కూడా. అంటే ఫుల్ బాటిల్ వచ్చేసరికి 800 నుంచి 1000 రూపాయలు. సో అవి ఆ బాటిల్స్ 200 రూపాయలు ఉన్నది 150కో 160కో వస్తుంది. ఫుల్ 800 ఉన్నది 600కో 620కో వస్తుంది. అంటే ప్రభుత్వం సుమారుగా 20% మద్యం ధరలు తగ్గించే అవకాశం ఉంది, 20 నుంచి 25%. ఈ లెక్క వేసుకుంటే మొత్తం వార్షిక ఆదాయంలో మన రాష్ట్రానికి ప్రస్తుతానికి సంవత్సరానికి 28,000 కోట్ల ఆదాయం. గత ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాల ద్వారా 28,300 కోట్ల ఆదాయం వచ్చింది మద్యం అమ్మకాల ద్వారా. 2020 నాటికేమో 2020లో దాదాపుగా 22,000 కోట్లు ఉంది. 2022 వచ్చేసరికి 25,000 కోట్లు అయింది. 2024 వచ్చేసరికి 28,300 కోట్లు అయింది. గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడేమో 2014 నాటికేమో 11,000 కోట్లు ఉండేది. 2019లో వాళ్ళు దిగిపోయే సమయానికేమో 18,000 కోట్లు అలా ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించడం కారణంగా ఖచ్చితంగా ఆదాయాన్ని కోల్పోతారు. సుమారుగా కోల్పోయే ఆదాయం 5,000 నుంచి 6,000 కోట్ల వరకు ఉంటుంది. అంటే సంవత్సరానికి 28,000 కోట్ల నుంచి 30,000 కోట్లు ఆదాయం రావాల్సింది కాస్త 24,000 కోట్లు 25,000 కోట్లు మాత్రమే ఆదాయం వస్తుంది. 24 లేదా 25,000 కోట్లు. అంటే వాళ్ళు ఈ ధరల తగ్గింపు కారణంగా ఏదో ఒక సంక్షేమ పథకం, ఇప్పుడు ఉదాహరణకు అమ్మఒడి ఉంది, తల్లికి వందనం, సంవత్సరానికి అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే గత ప్రభుత్వం 6,200 కోట్లు ఎంత ఖర్చు పెట్టింది సంవత్సరానికి. ఈ ప్రభుత్వం తల్లికి వందనం పేరు పెట్టారు, కొంచెం సాయం పెంచుతామన్నారు, ప్రతి బిడ్డకి ఇస్తామన్నారు అంటున్నారు. కాబట్టి వీళ్ళు కనీసం 9,000 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విద్యా దీవెన, దానికి దీనికి చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నింటికీ గత ప్రభుత్వం సంవత్సరానికి 50,000 కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేస్తే వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ పక్కాగా అమలు చేస్తే సంవత్సరానికి 75,000 కోట్లు సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేయాలి. సంక్షేమ పథకాల కోసం చూస్తే ఖర్చు పెరిగింది, మద్యం ద్వారా చూస్తే ఆదాయం 20 నుంచి 25% తగ్గుతుంది. సో దీన్ని ఏ విధంగా వాళ్ళు భర్తీ చేస్తారు అనేది అనుమానం. ఖచ్చితంగా భర్తీ చేయాలి, జేబులో డబ్బులు ఎవరు పెట్టుకోరుగా. కాకపోతే మద్యం ఏంటంటే డైరెక్ట్ పెయిన్. ఇప్పుడు రోజువారీ కూలీ పనులు చేసుకునేవాడు ఒక 400-500 సంపాదిస్తే అందులో 250 రూపాయలు మద్యం కోసం అయిపోతుంది, లేదా 200 రూపాయలు అయిపోతుంది. సో మద్యం అనేది డైరెక్ట్గా ఒక 30 లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తోంది మన రాష్ట్రంలో. డైలీ తాగే వాళ్ళని, డైలీ తాగుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా బిలో మిడిల్ క్లాసే. కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా ప్రభావితం అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు ఉపశమనం ఇచ్చేలా ప్రభుత్వం మద్యం ధరలు తగ్గిస్తుంది. సో ఈ ఆదాయాన్ని వేరే దానిలో ఎక్కడో అడ్జస్ట్ చేస్తారో అది మనకు తెలిసి చేయొచ్చు, తెలియకుండా చేసుకెళ్ళిపోవచ్చు. ఇక మరి 99 రూపాయల క్వార్టర్ ఏంటి? అసలు యాక్చువల్లీ ఎంఆర్పీలు ప్రభుత్వం నిర్ణయిస్తుందా, లేదా కంపెనీలు నిర్ణయిస్తాయా, లేదా అమ్మే వాళ్ళు నిర్ణయిస్తారా? గతంలో అంటే వైసీపీ ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది కాబట్టి ఎంఆర్పీలు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఒక కంపెనీ దగ్గర వీళ్ళు 50 రూపాయలకు కొన్నది బయట 220 రూపాయలకు అమ్మొచ్చు కాక, ఒక కంపెనీ దగ్గర వీళ్ళు 500కు కొన్నది బయట 5,000కో 10,000కో అమ్మొచ్చు కాక. ఇది ప్రభుత్వం ఇష్టం.
కానీ ఇక్కడ ప్రైవేట్ రిటైలర్స్ మద్యం వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళు హోల్సేల్ సప్లయర్స్ కంపెనీల దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటారు కదా, ఆ కంపెనీల దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తున్నప్పుడు ఎంఆర్పీలు వాళ్ళే వేస్తారు. ఇప్పుడు మనం ఒక సబ్బు కొంటాం, 10 రూపాయల సబ్బు ఉందనుకోండి, దానికి ఎంఆర్పి 10 రూపాయలు ఉందనుకోండి, మధ్యలో డిస్ట్రిబ్యూటరు, డీలరు, మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి డీలర్కి, డీలర్ నుంచి వర్తకుడికి వస్తాయి, వర్తకుడి నుంచి వినియోగదారులకు వస్తుంది. మధ్యలో ఒక 3-4 చేతులు మారుతుంది కాబట్టి ఆ 3-4 చేతుల మీదుగా మ్యానుఫ్యాక్చరింగ్కి 3 రూపాయలు ఖర్చు అయితే డీలర్ దగ్గర 1 రూపాయి, డిస్ట్రిబ్యూటర్ దగ్గర 1 రూపాయి, వర్తకందారు దగ్గర ఒక 2 రూపాయలు ఎంతో ట్రాన్స్పోర్టేషన్కి దానికి దీనికి ఖర్చుకు 1 రూపాయి వేసుకొని వీళ్ళు 10 రూపాయలకు అమ్ముతారు అంతిమంగా. ఇక్కడ మద్యం వచ్చేసరికి మద్యం తయారీకి ఒక బాటిల్కి 30 రూపాయలు 50 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం. అది నేరుగా అమ్మకందారు దగ్గరికి వస్తుంది, మధ్యలో ఎవరి హ్యాండ్స్ ఉండవు, నేరుగా డిస్టిలరీస్ నుంచి డిపోలకి లేదా డిపో పరిధిలోని షాపులకి వస్తుంది అనమాట. సో దీనిలో ఎంఆర్పి నిర్ణయించేది ఎవరు? కంపెనీలే నిర్ణయిస్తాయి. సో దాన్ని ప్రభుత్వం అవసరమైతే మాడిఫై చేయొచ్చు, ప్రభుత్వాలు అవసరమైతే మాడిఫై చేయొచ్చు. కాబట్టి మేబీ కొన్ని బ్రాండ్ల విషయంలో లేదా ఆ కంపెనీలతోనే ప్రభుత్వం మాట్లాడి ఎవరైతే 99 రూపాయలకే క్వార్టర్ మంచి క్వాలిటీ క్వార్టర్ ఇస్తారో ఆ బ్రాండ్లను ప్రమోట్ చేయడం. ఇప్పుడు మ్యాన్సన్ హౌస్ ఉంది, అదే మ్యాన్సన్ హౌస్ 220 రూపాయలకి ఇప్పుడు అమ్ముతున్నారు. ఇదే మ్యాన్సన్ హౌస్ తెలంగాణలో చూసుకుంటే 170-180 అనుకుంటా, కర్ణాటకలో చూసుకుంటే 250 రూపాయలు అనుకుంటా. అలా ఒకే బ్రాండ్ రకరకాల రేట్లలో ఉంటుంది, ఎందుకంటే అది అమ్మేదాన్ని బట్టి ఆ ప్రభుత్వం మద్యం విధానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మద్యం విధానం ప్రకారం చూసుకుంటే మద్యం ధరలు తగ్గిస్తారు కాబట్టి ఎంఆర్పిని విషయంలో ప్రభుత్వం కల్పించుకునే అవకాశం ఉంటుంది అన్నమాట.